హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం ఈ రోజు హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీ కొన్ని మనం డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా గతంలో చెప్పినట్టే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ప్రోగ్రామ్ గురించి మన అందరికీ బాగా తెలుసు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుందని కూడా తెలుసు. ఇప్పటిదాకా మనందరికీ కూడా ఫీజు అనేది 2000 రూపీస్. కానీ ఇది మే 15 దాకే. సో మే 15th తర్వాత ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది పెరుగుతోంది. 3000 రూపీస్ అవుతుంది. అంటే 1000 రూపీస్ పెరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మే 15th లోపల ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ జాయిన్ అవ్వండి. ముఖ్యమైన విషయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు ఇంగ్లీష్ కి మాత్రం ఎక్స్ట్రా గైడెన్స్ తీసుకోవాలి, ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మనం మిగిలిన సబ్జెక్ట్స్ లో స్కోర్ బాగా సంపాదించిన ఇంగ్లీష్ లో అనుకున్న స్కోర్ రాకపోతే ఓవరాల్ స్కోర్ తగ్గిపోతుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంగ్లీష్ కి సంబంధించి ఎక్స్ట్రా ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మే 15th లోపల జాయిన్ అవ్వండి. రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నారు. ఇక మనం ఎలా జాయిన్ అవ్వాలి అన్న డౌట్స్ ఎవరికైనా ఉంటే మీరు చెయ్యాలి 7893899553 నెంబర్కి ఫోన్ చేస్తే ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం అడగండి. డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని చక్కగా జాయిన్ అవ్వండి మే 15th లోపల. ఓకేనా? ఇక మనం ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు అంటే మే 6th కి సంబంధించిన హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈ రోజు అంటే మే 6th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్. ఇందులో మనం పేజ్ నెంబర్ 6 లో ఉన్నాము. పేజ్ నెంబర్ 6 లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించి మనం ఉన్న ఇంపార్టెంట్ వొకాబులరీని చక్కగా మనం డిస్కస్ చేద్దాం. ఇందులో కనుక మీరు గమనించినట్టయితే హెడ్లైన్స్ లోనే మనకు ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చిందండి. ఇగ్నోర్డ్ అనే ఆర్టికల్ వచ్చింది. ఏంటండి? ఇగ్నోర్డ్ అనే ఆర్టికల్ వచ్చింది. IGNORED, ఇగ్నోర్డ్. ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోపోవడం అండి. ఇగ్నోర్డ్ అంటే ఏంటండి? పట్టించుకోపోవడం, నాట్ టేకింగ్ సీరియస్లీ అంటాం. ఇగ్నోర్డ్ అంటే ఏంటండి? పట్టించుకోపోవడం, నాట్ టేకింగ్ సీరియస్లీ అంటాం. సో ఇది అబార్షన్ కి సంబంధించి ఏం లేదండి. రీసెంట్ గా అమెరికాకి సంబంధించిన సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అబార్షన్ కి సంబంధించి ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకున్నారు. దాని గురించి చర్చించుకుంటున్నారు. సో ఇగ్నోర్ అంటే రాసుకోండి. ఇగ్నోర్ అంటే పట్టించుకోపోవడం, అంటే నాట్ టేకింగ్ సీరియస్లీ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? నాట్ టేకింగ్ సీరియస్లీ అని రాసుకోండి. ఇలా మన ఆర్టికల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన వొకాబులరీ వచ్చింది, ఓవర్ టర్న్. ఏంటండి? ఓవర్ టర్న్. ఓవర్ టర్న్ అంటే రద్దు చేయడం అండి. క్యాన్సిల్ అని రాయండి. ఓవర్ టర్న్ అంటే రద్దు చేయడం లేదా క్యాన్సిల్. క్యాన్సిల్ దాన్ని మనం అబాలిష్ చేయడం అని కూడా అంటాం. ఓవర్ టర్న్ అంటే క్యాన్సిల్ చేయడం అని రాయండి. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఇడియం వచ్చిందండి. సాధారణంగా మనకి వొకాబులరీలో ఇడియమ్స్ అనేవి తరచుగా వస్తుంటాయి. ఇడియమ్స్ కూడా వొకాబులరీలో ఒక భాగమే. సో జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అనే ఒక ముఖ్యమైన ఆర్టికల్, ముఖ్యమైన ఇడియం అయితే వచ్చిందండి. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే సడన్ గా మనం వెళ్తున్న దారి వదిలేసి దారి మళ్ళడం. సో సడన్లీ చేంజ్ ద పాత్ అని రాసుకోండి. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే ఏంటంటే సడన్లీ చేంజ్ ద పాత్. సడన్ గా దారి మార్చుకోవడాన్ని మనం ఏమంటామంటేనండి జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాం. చాలా ముఖ్యమైన ఇడియం గానే చెప్తాము. పార్టిసన్ అనే మరొక ముఖ్యమైన వొకాబులరీ వచ్చిందండి. పార్టిసన్ అంటే మద్దతుదారులు అంటాం. మద్దతుదారులు అంటాం. సపోర్టర్స్ అంటాం కదండి. సపోర్టర్స్ నే మనం పార్టిసన్స్ అంటాం. మనం ఏమంటామండి? సపోర్టర్స్. ఎవరైతే మద్దతుగా ఉంటారో వారి గురించి మనం మాట్లాడేటప్పుడు పార్టిసన్స్ అంటాం. దాన్ని మనం ఏమంటామండి? మద్దతుదారులు అంటాం. పార్టిసన్స్ అంటాం. ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి తర్వాత ఇక్కడ ఒక మంచి వొకాబులరీ వచ్చింది, గమనించండి. ఈక్వివాలెంట్. ఈక్వివాలెంట్ అంటే ఈక్వల్ అనే రాసుకోండి. నాకు ముందు కూడా చెప్పాను, మీకు గుర్తుందా? ఈక్వివాలెంట్ అన్నా ఈక్వల్ అన్నా ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. ఈక్వివాలెంట్ అన్నా ఈక్వల్ అన్నా ఒకటేనండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మరొక
నెక్స్ట్ కాలంలోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ కాలంలో మనకున్న ముఖ్యమైన వొకాబులరీ ఏంటో ఒకసారి కానీ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఇక్కడ కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీలో అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉంటారని వారి కోసం చెప్తున్నాను. సస్పిషన్ అంటే అనుమానం అమ్మ, డౌట్ అమ్మ. ఓకేనా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. సస్పిషన్ అంటే డౌట్ అని రాసుకోండి. సస్పిషన్ అంటే డౌట్ అని రాసుకోండి. ఇక ఎల్లీస్ అనే ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చిందండి. ఎల్లీస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అని రాసుకోవచ్చు అండి. ఎల్లీస్ అంటే స్నేహితులు, మిత్రులు అంటాం కదా, అలా అనమాట. సో ఎల్లీస్ అంటే ఫ్రెండ్స్ అని రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎల్లీస్ అంటే ఏం రాసుకుంటారు? ఎల్లీస్ అంటే ఫ్రెండ్స్ అని రాసుకోండి. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే కన్సెంట్ అనే ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చిందండి. కన్సెంట్ అంటే ఏంటంటే మద్దతు అంటామండి. సో కన్సెంట్ అంటే సపోర్ట్ అని రాసుకోండి. కన్సెంట్ అంటే సపోర్ట్ అన్నమాట, మద్దతు తెలపడం అంటే ఒప్పుకోవడం, ఎగ్రీ అని కూడా రాసుకోవచ్చు. కన్సెంట్ అంటే ఎగ్రీ లేకపోతే సపోర్ట్ అని రాయండి. ఇదిగోండి అసాల్ట్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, అటాక్ చేయడం అండి, దాడి చేయడం. అసాల్ట్ చేయడం అంటే దాడి చేయడం, అటాక్ చేయడం అండి. అలాగే అన్ప్రెసిడెంటెడ్ అనే ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చిందండి. అన్ప్రెసిడెంటెడ్ అంటే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా, నెవర్ బిఫోర్ అంటాము. లైక్ నెవర్ బిఫోర్, గతంలో మునిపెన్నడూ లేని విధంగా అంటాం అలా. బ్రీచ్ చూడండి, బ్రీచ్ అంటే వైలేట్ అండి, ఉల్లంఘించడం, మాట తప్పడం అనుకోండి, ఈజీగా ఉంటుంది. బ్రీచ్ అంటే మాట తప్పడం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? మాట తప్పడం అంటాం కదా, దాన్నే బ్రీచింగ్ అంటాం అన్నమాట. ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత మీకు ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చిందండి. ఇంటిమిడేట్ అంటారు. ఇంటిమిడేట్ అంటే యాక్చువల్ గా భయపెట్టడం అని రాసుకోండి, ఫియర్ అని కూడా రాసుకోవచ్చు. ఇంటిమిడేట్ అంటే భయపెట్టడం అండి, ఫియర్ అని కూడా రాసుకోవచ్చు చక్కగా మీరు. అలా మీరు చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి ఇక్కడ చాలానే మంచి వొకాబులరీ అయితే ఉన్నాయండి. ఇక మనం కానీ చూసుకుంటే ఇక్కడ చూడండి, సుప్రీం కోర్ట్ ఈస్ పాయిజ్డ్ అన్నారు. సుప్రీం కోర్ట్ ఈస్ పాయిజ్డ్. యాక్చువల్ గా పాయిజ్డ్ అంటే మామూలు మీనింగ్ చెప్తాను నేను మీకు. పాయిజ్డ్ అంటే గ్రేస్ఫుల్ అండి, ఎలిగెంట్ అని రాసుకోండి. చాలా ధైర్యంగా, హుందాతనంగా అంటాం కదా, అలా అనమాట. సో పాయిజ్డ్ అంటే ఎలిగెంట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బోల్డ్ అని కూడా రాసుకోవచ్చండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బోల్డ్, ధైర్యం అంటాం. ఇన్ఫ్లిక్ట్ అంటే కాజ్ అండి, అలా జరిగేలా చేయడం. ఇన్ఫ్లిక్ట్ చేయడం అంటే జరిగేలాగా చేయడం. దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్ఫ్లిక్ట్ అంటే కాజ్ అంటామండి. జాగ్రత్తగా రాసుకోండి. ఇన్ఫ్లిక్ట్ అంటే ఏంటండి? కాజ్. ఓకేనా? ఇన్ఫ్లిక్ట్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? కాజ్. కాజ్ చేయడం అంటాం, అలా జరిగేలాగా చేయడాన్ని మనం ఇన్ఫ్లిక్ట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. లైక్ అని మీరు చూసుకుంటే వెళ్ళినట్టయితే మనకి చాలా మంచి వొకాబులరీ మనకి ఈ ఆర్టికల్లో అయితే ఉన్నాయండి. ఇక తర్వాత కాలంలో కూడా మనం వచ్చేసామండి. మీకు గుర్తుంటే ఇది అందరికీ తెలిసినా కూడా చెప్తున్నాను. సోల్ అంటే ఒకే ఒక్క అంటాం, ముఖ్యమైన అని కూడా అంటామండి. ఒకే ఒక ఉద్దేశం. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అండి. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అండి, అభిప్రాయం అండి, ఒపీనియన్. సోల్ అంటే ముఖ్యమైన, మెయిన్ అని రాసుకోవచ్చండి. ఓవర్ టర్న్ అంటే రద్దు చేయడం అని చెప్పాను నేను మీకు ఇందాక, క్యాన్సిల్ చేయడం అంటామండి. ఓవర్ టర్న్ అంటే ఏంటంటే రద్దు చేయడాన్ని లేకపోతే క్యాన్సిల్ చేయడం అంటామండి. రద్దు చేయడం లేకపోతే క్యాన్సిల్ చేయడం అంటామండి. అలాగే మీరు చూస్తే ఎగ్రీజియస్ అనే మంచి వొకాబులరీ మనందరి కోసం ఇచ్చిందండి. ఎగ్రీజియస్ అంటే షాకింగ్లీ అని రాయండి. ఎగ్రీజియస్లీ అంటే షాకింగ్లీ. ఎగ్రీజియస్లీ అంటే షాకింగ్లీ. బ్యాడ్ అని కూడా వాడతామండి. బ్యాడ్ అని కూడా వాడతామండి. హెచ్ఈఈడి, హీడ్ అనే వర్డ్ వచ్చిందండి. హీడ్ అంటే శ్రద్ధ పెట్టడం అండి, దృష్టి పెట్టడం అండి, ఫోకస్ పెట్టడం అండి. మీరు ఇంగ్లీష్ లో రాసుకునేవారు రాసుకోండి. హీడ్ అంటే పే అటెన్షన్ అని రాయండి. హీడ్ అంటే ఏంటంటే పే అటెన్షన్, అటెన్షన్ ఇవ్వడం అండి, అంటే దానిపై మనం ప్రత్యేక దృష్టి పెట్టడం అండి. అలా చెప్పేటప్పుడు ఏమంటామంటే మనం హీడ్ అంటామండి. హీడ్ అంటే ఏంటండి? ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అంటాం కదండి, అలా అనమాట. అన్సర్టెనిటీ అంటే నాట్ ష్యూర్ అండి, ష్యూర్ కాకపోవడం. అన్సర్టెనిటీ అంటే ఏంటంటే ష్యూర్ కాకపోవడం, నాట్ ష్యూర్ అంటామండి. అన్సర్టెనిటీ అంటే ఏంటండి? నాట్ ష్యూర్, ష్యూర్ కాకపోవడం అంటామండి. ఖచ్చితంగా నాకు తెలియదు అంటాం కదండి, దాన్నే మనం అన్సర్టెనిటీ అంటామండి, నాట్ ష్యూర్ అంటామండి. ఇలా మనం కానీ తీసుకుంటూ వెళ్తే చాలానే ఇందులో మంచి వర్డ్స్ ఉన్నాయండి. ఒక మంచి వొకాబులరీ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇన్సరక్షన్ ఏంటండి? ఇన్సరక్షన్. ఇన్సరక్షన్ అంటే తిరుగుబాటు, రివోల్ట్ అని రాసుకోండి. రివోల్ట్ అంటే తిరుగుబాటు అంటాం కదా, అలా అన్నమాట. ఇన్సరక్షన్ అంటే తిరుగుబాటు. చూసారా, మనకి సుమారుగా ఒక 15 పదాలు మనం చక్కగా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ రోజు నేను చెప్పిన వర్డ్స్ ఒక్కసారి నేను మీకోసం రివైజ్ చేయడం నా బాధ్యత.
మద్దతు తెలియజేయడాన్ని, అవతల వాళ్ళు చెప్పిన దానికి మన అంగీకారం చెప్పడాన్ని కన్సెంట్ అంటామండి. కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఇక ఈ రోజు మన ఆర్టికల్ ఓవర్ టర్న్ అనే పదం 2-3 సార్లు వచ్చిందండి. రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అంటామండి. అలాగే ఇంటిమిడేట్ అనే పదం కూడా మంచి పదవేనండి. ఇంటిమిడేట్ అంటే భయాన్ని కలిగించే, ఫియర్ అంటామండి. ఫియర్. ఒక చోట మనకి హీడ్ అనే వర్డ్ వచ్చిందండి. హీడ్ అంటే దృష్టి పెట్టడం అండి. పే అటెన్షన్ టు, దృష్టి పెట్టడం. అదే పట్టించుకోపోవడాన్ని, సీరియస్ గా తీసుకోకపోవడాన్ని ఇగ్నోర్డ్ అంటామండి. పట్టించుకోకపోవడాన్ని, సీరియస్ గా తీసుకోపోవడాన్ని ఇగ్నోర్డ్ అంటామండి. గుర్తుందా? ఇక ఎవరిపైనైనా మనం నింద మోపితే, నిందలు వేస్తే ఎక్యూజిషన్ అంటామండి. ఎక్యూజేషన్ అంటే నిందలు వేయడం అండి. మిత్రుల్ని, స్నేహితుల్ని, మన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఏమంటామంటే అల్లీస్ అంటామండి. ఎల్లీస్. మద్దతుదారులు అంటామండి. సపోర్టర్స్ అంటామండి. అదేంటి? పార్టిసన్ అంటామండి. మద్దతుదారుడు లేకపోతే సపోర్టర్స్ ఏమంటామండి మనం? పార్టిసన్స్ అంటామని. ఏమంటామండి? పార్టిసన్స్ అంటామండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే దాడి చేయడాన్ని ఏమంటామో చెప్పానండి. అసాల్ట్ అంటామండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా ఇది. ఒకరిపై మనం దాడి చేస్తే అసాల్ట్ అంటామండి. అసాల్ట్. ఇక ఎగ్రీజియస్లీ అనే ఒక అద్భుతమైన వర్డ్ అయితే వచ్చిందండి. ఎగ్రీజియస్లీ అంటే చాలా దారుణంగా, బ్యాడ్ గా, ఆశ్చర్యాన్ని కలిగించే అంటాం. షాకింగ్లీ, బ్యాడ్లీ అంటామండి. ఏమంటామండి? షాకింగ్లీ, బ్యాడ్లీ అంటామండి. పాయిస్డ్ అంటే ఏంటంటే చాలా ధైర్యంగా ఉండడం, అలాగే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, హుందాగా ఉండడం అంటామండి. ఇంగ్లీష్ లో ఎలిగెంట్ అంటామండి. మాట తప్పితే బ్రీచ్ అంటామండి. మాట తప్పితే ఏమంటామండి? బ్రీచ్ అంటామండి. బ్రీచ్. మాట తప్పడాన్ని ఏమంటామండి? బ్రీచ్ అంటామండి. బ్రీచ్. ఈక్వి వ్యాలెంట్ అంటే సమానత్వం అండి. సమానం. ఈక్వి వ్యాలెంట్ అంటే సమానత్వం అండి. సమానం అంటాం. సమానం. అలాగే జంప్ ది బ్యాండ్ వ్యాగన్ అంటే ఏంటండి? సడన్ గా మన దారి మార్చుకోవడం అండి. జంప్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే సడన్ గా మనం వెళ్తున్న దారి వదిలేసి కొత్త దారిలోకి వెళ్ళిపోవడాన్ని మనం ఈక్వి వ్యాలెంట్ అంటామండి. ఏమంటామండి? ఈక్వి వ్యాలెంట్ అంటాం. ఇక నెవర్ బిఫోర్, గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అని చెప్పడానికి ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చేసింది. ఏంటంటే అది అన్ప్రెసిడెంటెడ్. అన్ప్రెసిడెంటెడ్ అంటే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అంటామండి. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అంటామండి. అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇన్సరక్షన్. ఇన్సరక్షన్ అంటే తిరుగుబాటు చేయడం అండి. రివోల్ట్ లేదంటే ఫైట్ అగైనిస్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా మనం కొన్ని ముఖ్యమైన పదాలు ఈ రోజు చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు తెలుసు. 3 పదాలను ముఖ్యమైన వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. ఇంటిమిడేట్ అంటే ఏంటో గుర్తుందా? ఇంటిమిడేట్ అంటే ఏమన్నానండి? భయాన్ని కలిగించడం. అలాగే ఇన్సరక్షన్ అంటే తిరుగుబాటు చేయడం. ఇన్సరక్షన్ అంటే ఏంటంటే తిరుగుబాటు చేయడం. తిరుగుబాటు చేయడం. ఓకేనా? తిరుగుబాటు చేయడం అంటాం మనం. అదే విధంగా మనం కానీ తీసుకుంటే మనకి హీడ్ అండి. హీడ్ అంటే ఏంటండి? అటెన్షన్ ఇవ్వడం అండి. అంటే దృష్టి పెట్టడం అండి. దాని మీద మనం దృష్టి పెట్టడం అంటాం మనం. మరి ఈ 3 పదాలు ఇవాళ నేను మీకు ఇవ్వడం జరిగింది వర్డ్స్ ఆఫ్ ద డేగా. ఈ 3 పదాలతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని సొంతంగా రాసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టే ప్రతి ఎగ్జాంపుల్ నేను చదువుతాను. ఖచ్చితంగా వాటి గురించి నేను సండే వీక్లీ వొకాబులరీ చేస్తాను కదా, ఆ రోజు ఆ వారంలో వచ్చిన మీరు పంపిన ఎగ్జాంపుల్సే కాకుండా మీరు నాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్, మీరు మీ అభిప్రాయాన్ని ఏవైతే కమెంట్ ద్వారా నాకు చెప్తున్నారో అవన్నీ కూడా నేను మీతో ఖచ్చితంగా సండే మాట్లాడతాను. సో ఈ రోజు చెప్పిన వొకాబులరీ బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో కలిసి మరికొన్ని ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దాము. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.